బాబోయ్, నిధులు మొత్తం ఇక్కడ నదుల్లా ప్రవహిస్తుంటేను. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు. స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు వాడు. మనం రావాల్సిన చోటు వచ్చేసిందిగా. ఏంటి అప్పుడే వచ్చేసిందా? అదేంటి ఒక స్పీడ్ బ్రేకర్ కూడా రాలేదు? అది అయినా మనం అలా బండి మీద వస్తుంటే నీకేమనిపించింది? స్పీడ్ బ్రేకర్ వస్తే బాగుండు అనిపించింది. అది కాదు, కానీ ఈసారి నుంచి అలా రింగ్ రోడ్ మీదుగా వద్దాం. అక్కడైనా స్పీడ్ బ్రేకర్ ఉంటుందా? స్పీడ్ బ్రేక్ నిన్ను స్పీడ్ బ్రేకర్ కాదు కానీ నీ స్పీడ్ బ్రేక్ వేయాలి. స్పీడ్ కే ఉందిలే, సిచ్యువేషన్ చూస్తుంటే అన్నిటికీ బ్రేక్ ఇచ్చేలా ఉన్నాం. అదేంటి అలా అన్నా? అంటే నా పాత వర్క్ చేసే ఉందిలే సిచ్యువేషన్. అదేంటి అలా అన్నా? అంటే నా పాత వర్క్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో రమ్మని మింగుడు, వీళ్ళేమో వద్దని మింగుడు. ఈ మింగుడు మధ్యలో మొత్తం కూడా మింగుడు పడట్లేదు నాకు. ఎందుకంటే ఇంత పులిహోర తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ తర్వాత డైలాగ్ నాకు చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఇలా పట్టుకుంటే చాలా హాయిగా ఉంది. ఎందుకంటే అందుకే క్యాన్సర్ అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీది స్కార్పియో, నాకెందుకు చెప్పలేదు? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. మేకప్ ఎక్కువ. ఆయన అమ్మాయి దక్కిన తర్వాత వచ్చే అనుభూతి నీకు జన్మలో దక్కదు. అనుభూతి అంటే ఏంటో తెలుసా అసలు? తెలుసు. మేకప్ లేనప్పుడు ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. అంతేనా? ఇంకేం చెప్పాలి? ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నట్టున్నారు. యా, మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం ఎందుకండి? మా ఆవిడ ఫోటో ఇస్తాను చూడండి, అసలు ఆకలే ఇది. ఇంటి లాక్ పోయింది, ఒక లాక్ ఇవ్వా? అరే నువ్వు అడగాలే ఉంటున్నాం కదా, ఎప్పుడైనా ముద్దులు అగ్గులు కావాలంటే మొహమాట పడకుండా అడిగేయండి. మా ఇంటి లాక్ పోయింది, ఒక లాక్ ఇవ్వా? అరే నువ్వు అడగాలే కానీ లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు. నా చెల్లెల్ని ఎవరన్నా టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి నాకు తెలుసా? కావాల్సింది కూడా అదే.